కోనసీమ జిల్లా మలికిపురం ప్రాంతంలో ఉన్న 23 కిలోమీటర్ల శంకరగుప్తం డ్రైన్, గోగన్నమఠం డ్రైన్ తీర గ్రామాల పాలిట శాపంగా మారాయి. గోగన్నమఠం డ్రైన్ ఆక్రమణలకు గురవటంతో సముద్రపు ఆటుపోట్లకు వచ్చే ఉప్పు నీరు నేరుగా శంకరగుప్తం మేజర్ డ్రైన్లో చేరుతోంది. మేజర్ డ్రైన్ గట్టుపైకి ఈ నీరు పొంగి తోటల్లోకి చేరి కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. 30 మీటర్ల వెడల్పు ఉండాల్సిన గోగన్నమఠం డ్రైన్ ఆక్రమణల ఫలితంగా ప్రస్తుతం 3 మీటర్లకు కుచించుకుపోయింది. ఈ 3-4 గ్రామాలు కవర్ అవుతుంది. కరవాక నుంచి మొదలయ్యి గోగన్నమఠం డ్రైన్ ఆక్రమణకు గురి కావడంతో వాటిని తొలగిస్తేనే ఉప్పు నీటి సమస్య తీరుతోందని రైతులు చెబుతున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు దెబ్బతింటున్న తోటలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. డ్రైన్లో ఉప్పు నీరు తోటల్లోకి ఎక్కకుండా గట్టును ఎత్తు చేసి పటిష్టపరచడానికి సిఎస్ఆర్ నిధుల నుంచి 2.11 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కానీ ఈ నిధులు రాకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. నేను రైతు కుటుంబం నుంచి రైతుగా జీవిస్తున్నాను. గత 3 సంవత్సరాల కాలం నుంచి రక్తతులి నదిని ఆనుకున్నటువంటి నా భూమిలో, అలాగే 3000 ఎకరాల భూమిలో ఈ నీరు ఎల్లవేళలా నిలవ ఉండిపోవడం కారణంగా రైతులు చాలా దుర్బలమైనటువంటి పరిస్థితిలోకి వెళ్లిపోయారు. చెట్లు చచ్చిపోవడం, పోనీ చచ్చిపోయింది కదా మొక్క వేసుకుని పెంచుకున్నారంటే ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీనికి సంబంధించి గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయటం, కలెక్టర్ గారు వచ్చి దీన్ని అన్వేషించి 2,10,000 శాంక్షన్ చేయటం, అది అమలు కాకపోవటం జరిగినటువంటి గత ఎమ్మెల్యే గారికి కూడా ఫిర్యాదు చేశాం. ఎన్నో అప్లికేషన్లు ప్రభుత్వానికి తెలియజేశాం, ధర్నాలు చేసాం. ఏం చేసినా కూడా తగినటువంటి స్పందన రాలేదు. రీసెంట్గా దేవ వరప్రసాద్ గారు అయినటువంటి మా ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి చూపించాం. ప్రస్తుతం తీరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో తీరంలోని గ్రామాల ప్రజలు భవిష్యత్తు అంధకారమవుతోంది. సముద్రపు నీరు డ్రైన్ల ద్వారా విస్తరించడంతో భూగర్భ జలాలు కలుషితమై తాగు సాగుకు పనికి రాకుండా అయిపోతున్నాయి. 3 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ విపత్తు ఈసారి మరింత విషమ పరిస్థితులను తెచ్చిపెట్టింది. ప్రభుత్వం సత్వరం స్పందించి డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందని రైతులు వాపోతున్నారు. లేని పక్షంలో తమ సొంత ఊరును వదిలి పక్క రాష్ట్రాలకు తమ కుటుంబాలు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అక్కడి వారు వాపోతున్నారు. ఏదో కొబ్బరి ఆదాయం మీద బతుకుతున్నామండి. మేము 4 అందములు కలిసి 11 ఎకరాలు ఈ కాలువ పక్కన అనుకున్న భూములు ఉన్నాయి. ఆ భూముల్లో మేము సాగు చేసుకుంటూ అదే జీవనోపాధిగా మేము బ్రతుకుతూ ఉన్నామండి. ఈ రోజున మాకు 3 సంవత్సరాలు పై మాట నుంచి ఈ ఉప్పు నీరు రావటం వల్ల ఈ కొబ్బరి తోటలన్నీ ఆ సంవత్సరం తలకాయలు పడిపోయి మాకు కావలసిన ఆదాయం లేక జీవనోపాధి కొబ్బరి తోటలన్నీ నాశనం అయిపోయి మాకు ఎంతో కొబ్బరికాయ వచ్చిందండి. ఈ వేళ 30-25 వేలు వచ్చి కొబ్బరికాయ ఈ వేళ 2,500 అదైనా 3 నెలలకు 2,500 వచ్చిందండి. ఇంకా మాకు దీని మీదే మా జీవితం అంతా మేము ఈ కొబ్బరి తోట ఈ వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. కానీ ఈ రోజున అప్పుడే 3 సంవత్సరాల నుంచి ఇది ఇలా రావటం వల్ల మొత్తం మాకు ఏ విధమైన ఆదాయం లేక ఎంతో ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాం. ఇలాగే చాలామంది విషయం తెలుసుకున్న రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ దిద్దుబాటు చర్యలకు దిగారు. కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని, డ్రైన్ ఆక్రమణను తొలగిస్తామన్నారు. కరవాక నుంచి మొదలయ్యి 2,000 కొంప చాలా ఇబ్బంది పడుతున్నామండి. తోటలన్నీ చనిపోయినాయి. పోతే కరవాకులు మరి డ్రైనేజ్ అది బాగు చేయడం, రెండోదేమో ఏటు కొట్టేయడం. ప్రతి నెల మరి రైతులకి మరి చెట్లు చనిపోయిన దాని కారణంగా మరి ఏదో మాకు ఉపాధిని ఇవ్వాలి, లేకపోతే మేము చనిపోతాం. చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. తినడానికి కూడలేదు, కట్టుకున్నాక పట్టలేదు. బ్యాంకులో ఏమో బనాయించేస్తున్నారు మమ్మల్ని, మేము కట్టుకునే పరిస్థితి లేదు. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. అంచేత మీరు అధికారికంగా వచ్చి అన్ని చూసి మాకు తగిన ప్రాతిపదిక కలిగించి ఈ డ్రైన్లు విధానంగా ఉప్పు నీరు రాకుండా చూడాలి. 2 కానీ ఏదైనా మొక్కలేసి పెంచుకున్నామంటే పెంచుకునే పరిస్థితి లేదు. తినడానికే కూడలేదు, ఇంక మొక్కలు ఏం పెంచుకోం మేము.
అలాంటి పరిస్థితులు మేము ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళు తినడానికి బట్టకి తినడానికి ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. రెండోదేమో బ్యాంకుల మమ్మల్ని బెనాయించేస్తున్నారు, తలుపులు కొట్టేస్తున్నారు, డబ్బులు అని. ఇలాంటి పరిస్థితి మాకు కొబ్బరి రైతులు ఇలా కర్వాక నుంచి శంకరగుత్తం వరకు ఇది శంకరగుట్ట డ్రైను, రక్తతుల్య నది అని కూడా అంటారు. ఇది 3 సంవత్సరాల నుంచి ఉప్పు నీరు వచ్చినప్పుడు పూర్తిగా ఎక్కేసి చెట్లు పూర్తిగా నాశనం అయిపోయినాయి. దానికోసం రైతులు చేయని ప్రయత్నం లేదు. అధికారుల దగ్గరికి వెళ్ళటం, అధికారులను తీసుకురావటం, అధికారులు చూడడం చాలా చేశారు. వచ్చి కలెక్టర్ గారు కూడా వచ్చి 2 కోట్లన్నర మేము తక్షణం విడుదల చేసి దాన్ని తాత్కాలిక పరిష్కారం చేస్తామన్నారు. అయినా అవలేదు. మరలా చేయలేదు. మేము కలెక్టర్ ఆఫీసులు ధర్నాలు చేయడం జరిగింది. 7 కోట్లని తక్షణమే చేస్తున్నానని చెప్పారు. అది కూడా అవలేదు. మరలా వెళితే ఏంటంటే మాకు ఈ ఉప్పుటేరు పొంగటం వల్ల ఈ రైతులందరూ కూడా ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ తలలో పడిపోయి ఆదాయం లేక దీని మీద గవర్నమెంట్ సొసైటీల్లో కానీ బ్యాంకుల్లో కానీ వ్యవసాయ రుణాలు తీసుకుని వాటిని చెల్లించే పరిస్థితులు అయితే లేరు. ఎందుకంటే ఇప్పుడు కొబ్బరికాయ ఆదాయం కూడా ఏ విధంగానే రావట్లేదు. ఎలా ఉన్నది ఏంటన్నది కూడా తెలియట్లేదు. గత సముద్రం పక్క కూడా గోగులమట్టం డ్రైన్ ఒకటి ఉంది. అది కూడా పొంగిపోయి మేము వేసుకునే సరువు తోటల్లో కూడా నీరు ఎక్కువగా ఆటుపోట్లకి వచ్చేస్తుంది బాగానే.